అయ్యి బాబోయ్! జీవితం అనేది చాలా చిన్నది. ఎంతవరకు వీధుల్లో ఫుడ్లే ఇష్టపడుతుంటే, ఇంట్లో తింటేనే కదా కొంతకాలమైనా హ్యాపీగా ఉంటాం. మరి వీధుల్లో ఫుడ్ తిన్నారనుకో, ఎక్కువ కాలం ఉండటానికి గ్యారెంటీ ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు జనాలు బట్టి అసలు లేదు అని అనుకోవాలి. మరి అట్టాగ భయం భయంతో తింటాం కన్నా చక్కగా ఇంట్లో మీకు నచ్చింది కూర అట్టాగే ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినొచ్చుగా. మరి కర్రీ బండి దగ్గర అందరూ ఎగబడేది ఈ బంగాళదుంప ఏపుడు. మరి అది ఎవరికైనా వచ్చా అట్టాగే ఎగబడుతూ ఉంటారు. అట్టాగా చక్కగా నేను చేసి పెడతాను, ఇట్ట ఈజీగా నేర్చుకోండి. ముందుగా మీరు బంగాళదుంపల్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోండి. నేను కేజీ కర్రీ వేస్తున్నాను. ఇక దీన్ని ఇంకొకసారి పారబోస నీళ్ళన్నీ మళ్ళీ పట్టి ఇలాగా తలా తోక కట్ చేసి చక్కగా ఆ బంగాళదుంప మీద ఉన్న పీల్ మొత్తం తీసేయండి, అంటే తొక్క మొత్తం తీసేయండి. ఇట శుభ్రంగా తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా మనకి చిన్న ముక్కలుగా కాదు పెద్ద ముక్కలుగా మీడియం ముక్కలుగా కట్ చేయండి. అంటే ఈ మాదిరిగా మనం నూనెలో వేయించేప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండేలాగా మనకి కర్రీ పాయింట్లో ఏ సైజు ముక్క ఉండిద్దో అలాగే యాస్టీజ్గా మీకు అలాగే వచ్చింది. చూసారా? ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి. ఇప్పుడు నేను కేజీ బంగాళదుంపల్ని మొత్తం ఇలాగే మీడియం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాను. ఇక మనం ఈ మసాలా అనేది ప్రిపేర్ చేయాలి. ఎలాగంటే ఒక ప్లేట్ తీసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్, ఇక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి. ఫుడ్ కలర్ అనేది మీకు కలర్గా కావాలంటే యాస్టీజ్గా ఇలాగ రెడ్ కలరే తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపు పిండి చక్కగా ఇలాగా వేసుకోండి. మీకు క్రిస్పీగా కావాలంటే బియ్యపు పిండి వేసుకోండి, లేదు మెత్తగా కావాలంటే బియ్యపు పిండి అనేది యాడ్ చేయక్కర్లేదు. మీకు 2 విధాలుగా చెప్తున్నాను. ఇట్టగా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా చిక్కటి పెరుగు వేసుకొని ఇక ఒకసారి కలుపుకోండి. మనకి ముక్క అనేది మసాలా మొత్తం పట్టాలంటే కూసంతా నీళ్ళు కావాలి. అప్పుడు ఇలాగా ఆ పెరుగు ఉంది కదా దాంట్లో కూసంతా నీళ్ళు కలుపుకొని ఇలా వేసుకోండి. చక్కగా ఓవరాల్గా మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మాదిరిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇక బంగాళదుంపల ముక్కలన్నీ వేసేసేయండి. మీరు ఎన్నైతే డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకుంటున్నారో అన్ని ముక్కలు వేసుకుని ఒక 10 నిమిషాల వరకు దాని మీద మూత వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోండి. చక్కగా ఇలాగా మనకి ముక్క మునిగేలాగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి మీరు ఫస్ట్ టైం వేస్తున్నారంటే స్లోగా వేయండి అమ్మా, లేదు కొంచెం సీనియర్లు అయితే ఇలాగా కొద్దిగా గుప్పుడు వేసినా పర్వాలేదు. జాగ్రత్త, చేయి మీద కాడ నూనె పడకూడదు, అందుకు లేదంటే బొబ్బర్లు వచ్చేస్తాయి. చక్కగా ఇలాగ నిదానంగా వేసుకోండి, సరేనా? మీ వల్ల చేత్తో అవ్వట్లేదు అంటే మాలాంటి వాళ్ళకి మీద పడుతూ ఉంటే మరి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి గ్యారెంటీగా పడితే అప్పుడు మీరు ఇట్లాగా గెరిటితోనే చక్కగా ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసేసుకోండి, ప్రాబ్లం అస్సలు లేదు. ఇలా ఒక 10 నిమిషాల వరకు అప్పటి వరకు హైలో ఉన్న మంట ఇలా ముక్కలు వేసేటప్పుడు మీడియంలోకి వెళ్ళాలి. తర్వాత ఇలా నూనెలో ఒక 10 నిమిషాల వరకు ఏగుతూ ఉండాలి. మీరు ఒకటి బాగా గమనించుకోండి, మీరు మొక్కలు వేయించేటప్పుడు ఇలా అతుక్కుపోతూ ఉంటే చక్కగా మీరు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా సపరేట్ చేసేయండి నూనెలో ఉన్నప్పుడే. అప్పుడు ఏ మొక్క ఆ మొక్క సపరేట్గా ఉండిద్ది, లేదంటే 2-3 అలా కలిసిపోయి ఉంటే మీకు తింటాను కూడా పెద్దగా అనిపించదు. అంటే మనం నోటికి ఎలా ఉన్నా పర్వాలేదు, సేమ్ యాస్టీజ్గా కర్రీ పాయింట్లో అయినా రెస్టారెంట్లో అయినా మనకి ఒక్కొక్కటే కనిపిస్తూ ఉండేదిగా మొక్క సపరేట్గా. అట్టా రావాలంటే మీరు నూనెలో ఉన్నప్పుడే ఇలా సపరేట్ చేస్తూ ఉండండి, అర్థమైందా? ఈ మాదిరిగా అవ్విన తర్వాత మొత్తం కంప్లీట్గా తీసేయండి. ఇక ఇంతే, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా మనకి ఈ విధంగా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా బయట ఫుడ్ ఇష్టంగా తినకుండా ఇలా ఇంట్లోనే మీ చేత్తోనే చక్కగా తింటారు, సరేనా? మరి ఈ వీడియో మీకు నచ్చిందా? చూసారా ఎంత మెత్తగా ఎంత జ్యూసీగా ఉందో? మరి ఇంకెందుకు అడుగు లేట్ అయినా మంచిగా చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ అక్కగా చెప్పడానికి రెడీగా ఉన్నానుగా. మరి ఈ వీడియో మీకు నచ్చిందమ్మా అయితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. మరి వెళ్ళరానా? రేపు పొద్దున కల్లా నెక్స్ట్ వీడియోకి వస్తానమ్మా. బాయ్.